మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి నీవు యేసుని చేరిన హద్దులేని ఇంపు పొందేదవు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా తుడచును, కను పాపావలి కాపాడును, కన్నీరంతా తుడచును, కను పాపావలి కాపాడును, కారు మేఘము వలె కష్టమును వచ్చిన కనికారించి నిన్ను కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికారించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును, సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును, ఆయాని నీ వెలుగు రక్షణనైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము, ఆయాని నీ వెలుగు రక్షణనైనందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతుతన కరము చాపి రమ్మనుచున్నాడు, వాంఛాతుతన
కరాము చాపి రమ్మనుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా అండి, మన ప్రభువును సజీవుడై ఉన్నాడు. మానవాళి కొరకు ప్రాణము పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి మరి దారి తప్పి మార్గము తిరుగుతున్న మానవాళికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మధ్యవర్తిగా మరి దేవునికి ఇటు మానవునికి ఒక సంధి చేయనట్లుగా, ఒక సమాధానపరచునట్లుగా మరి ప్రభువారు మన కొరకు మరి ఈ లోకానికి మనవలే మానవ శరీర ఆకారము కలిగిన వాడై ఆదాము యొక్క స్వభావముతో సంపూర్ణుడైన మానవుడిగా జన్మించి మరి ఎటువంటి కల్మషము, పాపము, దోషము లేకుండా ఒక సంపూర్ణమైన దైవత్వముతో మరి ప్రభువారు జీవించి ఈ లోకములో బలహీనమైన మానవుడికి ప్రభువారు ఒక మంచి మాదిరిగా ప్రభువారు బ్రతికి మానవుడి కంటిన జన్మ, కర్మ, పాపముల నుండి విడిపించాలని మరి మనందరి కొరకు గవిని వెలుబట శ్రమ పొందుటకు కల్వారి సిలువకు తన ప్రాణమును అప్పగించి పెట్టి స్రవించుచున్న యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వధింపబడిన గొర్రెపిల్లగా, వదకు తేపడిన గొర్రెపిల్లగా ఎంతో ఇష్టంగా తన ప్రాణమును మన కొరకు పెట్టి ఉన్నారు. ప్రభువారు మరి చనిపోయి 3వ దినమున మృత్యుంజయుడై లేచి 40 దినములు మరి పునరుత్థానమైన దర్శనమును అనేకులకు తన్ను తాను కనుపరుచుకొని మరి సమాధి చేయబడిన ఆ యొక్క 3 రోజులు కూడా పాత నిబంధన పరిశుద్ధులందరూ మరి వారు భూమి కింద భాగంలో ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చెరలో ఉన్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి వారికి కూడా, వారి యొద్దకు కూడా వెళ్ళి తను ఏ విధముగా మరి ఇస్సాకును ప్రభువారు బలి కోరినప్పుడు ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇస్సాకు స్థానములో గొర్రెపిల్లగా ఎలా వధించబడ్డాడో మరి ఆ వృత్తాంతముతో అబ్రహామును దర్శించి మరి బాప్తిసమిచ్చు యోహాను వరకు వారందరికీ సత్య సువార్తను ప్రకటించి రక్తసిక్తమైన దేహముతో వారికి సువార్తను ప్రకటించి పాత నిబంధన పరిశుద్ధులు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్న వారందరినీ చెరగా మరి తనతో పాటు ప్రభువారు మరి పరలోకానికి చేర్చబడి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై మానవాళి అందరి పక్షమున యేసుక్రీస్తు ప్రభుల వారు మన పక్షమున, మీ పక్షమున, నా పక్షమున విజ్ఞాపన ప్రార్థన ప్రభువారు చేస్తూ ఉన్నారు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చిన రక్తములో మనకి పాలు ఉన్నది. మనము ఏ దేశస్థులమైనప్పటికీ, ఏ యొక్క జాతిలో మనము పుట్టినప్పటికీ, ఏ యొక్క కులములో మతములో జన్మించినప్పటికీ, మనము ఏ భాష ఏ ప్రాంతము వారైనప్పటికీ
యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు. మరి ఆ ప్రభువారు మాట్లాడిన మాట అండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము 29, 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యము మానవులమైన మనలను దేవుని వైపు చూడాలని దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. మానవుడు దేవుని స్వరము వినుట, మానవుడు దేవుని వైపు చూడుట, తన కన్నులెత్తి మరి పైనున్న వాటి మీద, అనగా మరి అదృశ్య దేవుణ్ణి విశ్వాసము కలిగిన ఆత్మతో, ఒక నమ్మకము కలిగి ప్రార్థన చేసేవారిని ప్రభువారు మరి ఎంతగానో ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. కానీ మానవుడు మరి దేవుని వైపు మరలించబడుట, ఎప్పుడైతే మానవుడు దేవుని వైపు మరలించబడినప్పుడు మరి దేవుడు మనకి ఎలా ఉంటాడు అంటే చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20వ వచనము. సియోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారులారా, ఇంతకుముందు నేను చదివిన వాక్య భాగములో మరి ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. రెండవది, మనము దేవుని వైపు ఎలా మరలుకోవాలో చూడండి. సియోను యొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని, మానవుడు కొన్ని మానవలసిన కార్యక్రమాలు మానవుడి జీవితంలో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించింది తిరుగుబాటు స్వభావము, మాటకు లోబడిని స్వభావము. దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఎరిగిన మానవుడితో ప్రభువారు ఏమంటా ఉన్నారంటే, మీ యొక్క తిరుగుబాటును విడిచిపెట్టి వాటిని తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి యొద్దకు, ఎవరైతే మరి యూటర్న్ తీసుకుంటారో, మనకు ఇష్టమైన మార్గంలో మనం జీవిస్తూ ఉన్నాము, మనకి ఇష్టం వచ్చినట్టు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యము ప్రమాణాలకు, కొలతలకు మరి ఏమాత్రము లెక్క లేకుండా మనం జీవిస్తూ ఉన్నాము. కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప ఎవరి మీద దిగుతుంది, ఎవరి మీద దేవుని యొక్క కృప విస్తరించబడుతుంది అంటే, ఎవరైతే దేవుని వైపు మరలుకుంటారో, దేవుని వైపు ఎవరు తిరుగుతారో, నా మనసులో ఉన్నదిలే అని మనము ఊరుకొని ఉండుట, మరి లేకపోతే రహస్యముగా దేవుణ్ణి విశ్వసించి మౌనులై ఉండుట దేవుని చిత్తము కాదండి. సమాజము మధ్యలో మనము నిలవబడి
ఆయన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క నామమును మనం ఉచ్చరించి సంఘములో, సమాజములో దేవుని యొక్క నామమును యొక్క సాక్ష్యమును మనం పలికినట్లయితే క్రైస్తవ సంఘములో మన యొక్క స్థానమును, మన యొక్క క్రీస్తు భాగంలో ఉన్న మనము, క్రీస్తు శరీరం అనేది సంఘములో ఉన్న మనము, క్రీస్తు శరీరముగా అవయవాలుగా ఉన్న మనము, మన యొక్క పరిమాణములో మనవంతు మనము పనిచేయునట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంఘము క్షేమాభివృద్ధి నొందునట్లుగా దేవుని చిత్తమంతయు మనము గ్రహించి గైకొని మన జీవితంలో మనము పాటించినట్లయితే, ఈ లోకంలో మనము దేవునికి సాక్షులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆత్మ మరి మన యందు ఎంతగానో ప్రభువారు ఆనందించువాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకములో మనకు శ్రమలు కలుగును. ఈ లోకములో మనకి శ్రమలు వస్తాయి. చూడండి, ఒక మాట చదువుతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఈ లోకములో అడపా తడప కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనలను క్రమపరచుటకు లేదా దేవుని వైపు మనము తల ఎత్తి చూచుటకు లేదా వెనకబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను మరి వెన్ను తట్టి ప్రోత్సహించినప్పుడు ఆయా పరిస్థితుల ద్వారా ప్రభు మనతో ఖచ్చితంగా మాట్లాడతారండి. మనము ఆ యొక్క దుస్థితిలో లేదా ఒక ఆధారము, ఒక మనోధైర్యము, ఒక మార్గము కనిపించని స్థితిలో ఒకవేళ మనమున్నప్పుడు అయినను దేవుని యొక్క వాక్కును నమ్మి దేవుని యొక్క వాక్యములోని జీవమును మరి తాత్పర్యాన్ని గ్రహించి మనం ప్రభుని స్తుతించి వెంబడించి సేవించే వారముగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా, చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము 1వ వచనం నుండి కూడా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. మరియు తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడను. మస్తకి వృక్షము అనగా ఓక్ ట్రీ. ఆ యొక్క ఓక్ ట్రీ ఇంచుమించు 300 సంవత్సరాల వరకు చాలా పచ్చగా ఉంటుంది. అప్పటి వరకు ఆ యొక్క చెట్టు బ్రతుకుతుంది. మరి దేవుడు మనలను ఒక మస్తకి వృక్షములాగా ఒక గ్రీనరీ లైఫ్,
సస్యశ్యామలంగా, సౌభాగ్యంగా ఈ లోకములో మానవుడికి కావలసిన ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన వనరులు వాటన్నిటినీ ప్రభువారు మనకి అనుగ్రహించువాడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనులను ఎదుట ప్రభువగు యెహోవా నీతిని, స్తోత్రమును ఉజ్జీవింపచేయును. మరి ఎవరైతే ఈ లోకములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారో, దేవుని కొరకు ఏర్పాటు కలిగిన జీవితాన్ని జీవిస్తారో, దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటారో, రక్షణ వస్త్రమును ధరించుకొని మరి రక్షణ ఆనందములో కేవలము రక్షణను బట్టి మాత్రమే వారి జీవితములను, విశ్వాస జీవితములను కొనసాగించు వారికి దేవుడు అనుగ్రహిస్తున్న ప్రశస్తమైన వాగ్దానములండి. బూడిదకు ప్రతిగా ఆయన మనకు పూదండనిచ్చువాడుగా ఉన్నాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా ఆయన మనకు స్తుతి వస్త్రమును ఇచ్చువాడుగా ఉన్నాడు. మన యొక్క మనోవేదన, మన యొక్క చింత దేవుడు మార్చివేసి, దేవుడు మన హృదయమును, మన ఆత్మను ఆయన ఉల్లసింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. మానవుణ్ణి పుట్టించిన దేవుడు మానవులను ఎలా సంతోషపరచాలా అన్న విషయాన్ని కూడా మరి బాగుగా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడండి. మనకి ఏదంటే ఇష్టమో, మనము ఏ విషయంలో సంతోషంగా మనం ఉండగలుగుతాము అన్న విషయాలు వాటన్నిటినీ ప్రభువారు గ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. కేవలము మనము చేయవలసింది ఏంటి అంటే, దేవుడు మనకు అనుగ్రహించిన, ఏర్పరిచిన జీవ మార్గములో, సత్య మార్గములో మనము నడిచినట్లయితే దేవుడు తన యొక్క వాగ్దానములో వాటన్నిటినీ, ఆ యొక్క వాగ్దాన ఫలమును మనము ఈ లోకములో అనుభవించగలుగుతాము. లేదా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో ప్రేమపూర్వకంగా నేను మీతో ఒక విన్నపం చేస్తూ ఉన్నాను. ఇంకను రక్షణ అనుభవం లేకుండా మీరున్నారా? ఇంకను మరి దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో గైకొనకుండా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన అనుభవము లేకుండా మీరు జీవిస్తూ ఉన్నారా? ఏంటండి ఆ ధైర్యం? ఏంటండి దేవుడు లేకుండా, దేవుని కృప లేకుండా, మరి దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము లేకుండా మనము ఈ లోకములో ఒక్క నిమిషము కూడా మనము గడపకూడదు. దేవుడు తెరిచిన ద్వారము, దేవుడు మనలను నడిపించాలనుకుంటున్న మార్గము, దేవుడు మనలను పిలుస్తున్న పిలుపు అది ఎంతో వాస్తవమైనది. మరి పరలోక సంబంధమైన పిలుపులో దేవుడు నీకును నాకును పాలు దయచేసి ఆయన ప్రేమ కనికరములతో దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు.
మన ప్రాణములకు ఆయన విశ్రాంతిని కలగజేస్తా అంటా ఉన్నాడు, నెమ్మదిని కలగజేస్తా అంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నేడే రక్షణ దినము, రేపటి దినము మనది కాదండి. ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంటుందేమో కానీ మానవుడికి మటుకు గ్యారంటీ లేదండి. ఈ గ్యారంటీ లేని ఈ యొక్క మానవుడి యొక్క జీవితంలో ఏ పనులైనా మనము మరి పోస్ట్ పోన్ చేయొచ్చేమో. ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇంకో వారం అయ్యాక చేద్దాంలే అని మనము ముందుకు తీసుకొని వెళ్ళొచ్చే కానీ ఆత్మ సంబంధమైన ఏ కార్యములు మనము వెనక వేయకూడదు. లేదా రోజులు గడుపుకోవద్దు, లేదా వంతులు వేసుకోకూడదు. ప్రియమైన దేవుని జనాంగమా, నా యొక్క విశ్వాస జీవితంలో మరి ఇంచుమించు నేను ఒక 8th క్లాస్ 9th క్లాస్లో దేవుని చేత నేను ఆకర్షించబడి మరి సండే స్కూల్ వెళ్తున్నా ఆ వయసులోనే నేను రక్షించబడి దేవునిలో అన్యోన్యమైన సహవాసము కలిగి నేను జీవిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభులవారు ఏ విషయంలో రక్షించబడిన బిడ్డకు దేవుడు అడ్డు కాదు. ఆయన దేనికి అభ్యంతరపరచడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి భోజనం నువ్వు చేయాలనుకుంటున్నావేమో, ప్రభుని స్తోత్రించి మీరు భోంచేయండి. లేదా ఒక మంచి విలువైన వస్త్రాలు మీరు కొనుక్కోవాలనుకుంటున్నారేమో, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీ జీవితాన్ని నువ్వు నడిపించుకో. దేవుడు నీకిచ్చిన భార్య, దేవుడు నీకిచ్చిన భర్త, దేవుడు నీకిచ్చిన బిడ్డలతో సంతోషంగా మనము జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని రకాలుగా వసతులు మరి సౌకర్యాన్ని అనుగ్రహాన్ని ప్రభువారు అనుగ్రహించే దేవుడు. అంతేగాని మనం వెళ్తున్న మార్గానికి ఆయన అడ్డుపెట్టువాడు కాదు. మన యొక్క ప్రోగ్రెస్కి ఆయన ఆపేవాడు కాదు. లేదా మనము ముందుకు సాగిపోతున్నప్పుడు మరి ప్రభువారు వెనక్కి లాగేవాడు కాదు. ఏ రకముగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడి యొక్క మరి ఉన్నతమైన స్థితికి ఎదగాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. కేవలము మానవుడు ఏమనుకుంటున్నాడంటే, అయ్యో నేను ప్రభుని నమ్ముకుంటే మరి నేను ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఈ లోకంలో జీవించలేనేమో అని అనుకుంటా ఉన్నాడు. కానీ అది 100% అది వాస్తవము కాదండి. ఇంచుమించు నా యొక్క మరి 27 సంవత్సరాలు అనుకోండి నా యొక్క విశ్వాస జీవితంలో మరి నేను ఎన్నడూ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నాకు అడ్డుగా ఉన్నాడు, అయ్యో నేను ఎందుకు ఇంత త్వరగా ప్రభుని నమ్ముకున్నానే అన్న ఆలోచన నాకెన్నడూ రాలేదు. మరి ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ కలిగిన దైవ సేవకులు, నీతి కలిగి యథార్థత కలిగి ఈ లోకంలో జీవిస్తున్న దైవ సేవకులు ఎక్కడున్నారో వెతుకు, కనుగొను, వారి యొద్దకు వెళ్ళండి. వెళ్ళి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకొని మనం ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవించినట్లయితే దేవుడు నిశ్చయముగా మన జీవితాలు ఈ లోకంలో భద్రపరచబడ్డాయి. రెండవది, మనము ఆ ఒడ్డుకి ఆ ధరికి చేరిన తర్వాత కూడా మనకు నిత్య విశ్రాంతిలో దేవుడు మనకి పాలు దయచేస్తాడు. ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. దైవాశీస్సులు.